నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని కొంతమంది కుహన హిందూవాదులు, హిందూ మేధావులు, అందరూ కాదండి, హిందూ ధర్మాన్ని చాలా పవిత్రంగా త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి హిందూ ధర్మ పరిరక్షకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, కాకపోతే కొంతమంది ఈ మధ్యన కుహన హిందూవాదులు తయారయ్యారు. వాళ్ళు ఏంటనంటే, ఏ చిన్న మాట బయటికి దొర్లినా, ఏ చిన్న విషయం వచ్చినా కూడా హైందవ ధర్మానికి ఏదో గ్లాని అంటే హాని జరిగిపోయింది అనేటువంటి వాళ్ళకి వాళ్ళు అనేసుకుని ఎవరి ద్వారా జరుగుతుందో వాళ్ళ మీద ఓ రచ్చరచ్చ చేసేయటం, విరుచుకుపడిపోవటం, అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ పొలిటిసైజేషన్ అనమాట. దాన్ని రాజకీయం చేయటంలో భాగంగా ఈ హైందవ ధర్మాన్ని, లేదంటే ఈ హైందవత్వాన్ని, హిందుత్వ, ఇప్పుడు దానికి కొత్తగా కూడా పేరు పెట్టారు. హిందూ మతం వేరు, హిందుత్వ వేరు అంటున్నారు. ఇప్పుడు హిందూ ధర్మం వేరు, హిందుత్వ వేరు అనేటువంటి కొత్త వాదన తెర మీదకి వచ్చింది. అది ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ కుహన హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిదాన్ని పెద్ద ఇష్యూ చేసేయటం, రచ్చరచ్చ చేసేయటం చేస్తున్నారు. తాజాగా రాజమౌళి గారు, సినీ దర్శకుడు రాజమౌళి గారు, ఆయన వారణాసి అనే సినిమా తీస్తున్నారు మహేష్ బాబుతో. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ రిలీజ్ కి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు. భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ఆ ఈవెంట్ లో అపశృతి దొర్లింది. ఆ హై రెజల్యూషన్ వీడియో ఏదైతే ఉందో అది ప్లే చేద్దాం అనుకునేసరికి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ ప్లే అవ్వకపోవడం, టెక్నికల్గా సమస్య వచ్చేసరికి ఆయన బాగా అప్సెట్ అయిపోయారు. మనకు తెలుసు ఆయన పర్ఫెక్షన్, హైట్స్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ప్రతి దాంట్లో కూడా. ఆయన తీసిన సినిమాలు వరల్డ్ స్టాండర్డ్స్లో ఉండే సినిమాలు అవి. ఆ స్టాండర్డ్లో ఆయన ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది ఆ ఎల్ఈడి స్క్రీన్ ప్లే అవ్వకపోయేసరికి ఆయన అప్సెట్ అయ్యి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ ఇక్కడ ఈవెంట్కి వచ్చే ముందు నాన్నగారు అన్నారు హనుమంతుడే వెనకుండి మన ఈవెంట్ నడిపిస్తాడు అని. అలాగే మా ఆవిడ కూడా హనుమంతుడిని ఒక ఫ్రెండ్ లాగా భావించి చాలా ఇదవుతూ ఉంటుంది, మరి హనుమంతుడు ఏం చేసినట్టు అని పాపం కొంచెం అప్సెట్లో మాట్లాడితే, వెంటనే ఈ కుహన హిందూ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెర మీదకి వచ్చేసి ఇంకా రాజమౌళి గారిని బొంబాట్ చేసేసారు అనమాట. ఒక కాచు కూర్చుంటారు, వాళ్ళకి ఎలాంటిది ఒకటి రాగానే మనకు తెలుసు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కానీ, ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ ముసుగులో ఉండేటువంటి హిందుత్వ వాదులు కానీ, వీళ్ళంతా కూడా అప్పుడే దీన్ని రాజకీయం చేయడానికి ఇది ఒక మంచి అంశం కింద వాళ్ళు ఎంచుకుని విపరీతంగా దాన్ని ఇది చేస్తున్నారు. అయితే ఇక్కడ మరి ఇదే కుహన హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో, మొన్న రీసెంట్గా వైజాగ్లో 2 లక్షల కేజీలు, దగ్గర 2 లక్షల కేజీల గోమాంసం డంప్ బయటపడింది ఒక కోల్డ్ స్టోరేజ్లో. సరే, అది తెలుగుదేశం నాయకుడికి సంబంధించిన ఒక అనుచరుడికి చెందినటువంటి కోల్డ్ స్టోరేజ్ అని అన్నారు. ఎవరికి సంబంధించింది అయినా సరే, 2 లక్షల కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవులు వధించబడి ఉండాలి. మరి గోమాత కోసం పెద్ద ఉద్యమమే జరిగింది మన భారతదేశంలో. అలాంటి గో సంరక్షణ అనేటువంటి దాన్ని ప్రధానంగా పాటించేటువంటి హిందుత్వవాదులు, ఈ కుహన హిందూవాదులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ అంశం మీద ఎందుకు నోరెప్పలేదు అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. రాజమౌళి గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆయన నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని అనటానికి కూడా ఆయన ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం చూస్తే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో నాకు కొంత పరిచయం ఉంది కాబట్టి నాకు కూడా చెప్పగలుగుతాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, దత్తా బ్రదర్స్ అని అంటారు. ఈ మన రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే కీరవాణి గారి ఫాదర్ శివశక్తి దత్త గారు, ఇంకో ఆయన రామకృష్ణ గారు అని ఉంటారు. అది కాకుండా మన శ్రీలేఖ గారి ఫాదర్ ఉంటారు, ఆయన బోస్ గారిని అంటారు. ఆయన ఇంకో ఆయన కూడా ఉన్నారు. ఇలాగ వాళ్ళ బ్రదర్స్. ముఖ్యంగా వీళ్ళలో విజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఇంకా శివశక్తి దత్త గారు, కీరవాణి గారి ఫాదర్ అయితే మనకు తెలుసు, ఆయన చాలా గొప్ప గొప్ప సంస్కృత శ్లోకాలు కూడా రాసినటువంటి వ్యక్తి. పాటలు కూడా బాహుబలి సినిమాలో కానీ, ఛత్రపతిలో అగ్నిస్కలన ఛత్రపతి అనేటువంటి ఆ సంస్కృత పదాలతో ఆ శ్లోకాలు రాయటం కానీ, ఆయనకి పురాణాల మీద కూడా చాలా పట్టుంది. వాళ్ళ ఫ్యామిలీ విపరీతంగా దైవ పూజలు అవి చేస్తారు, వాళ్ళు అనుష్ఠానం చేస్తారు, దీక్షలు చేస్తారు. కీరవాణి గారు కూడా చాలా సార్లు దీక్షలు తీసుకున్నటువంటి విషయం తెలిసిందే మనకి. సో అంతటి పురాణాల మీద, వాటి మీద బాగా పట్టున్న ఫ్యామిలీ అది. మరి ఆ రూట్స్ ఎలా వచ్చాయో మనకు తెలియదు, కానీ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి రాజమౌళి గారికి కూడా ఖచ్చితంగా పురాణాల మీద ఆయనకు కూడా చాలా పట్టు ఉంటుంది. చాలా సార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తా
ఉన్నాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా పురాణాల రెఫరెన్స్, ఇప్పుడు తాజాగా తీస్తున్నటువంటి వారణాసిలో కూడా మనకి ఆ నేపథ్యం కనపడుతుంది. అలాంటి వ్యక్తి మరి నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని ఎందుకు అన్నాడు అంటే దానికి వాళ్ళు ఒక తాత్వికమైనటువంటి చింతనలోకి వెళ్ళిపోతారు. భగవంతుడిని ఎక్కువ ఇది చేసేవాళ్ళు, లేదంటే భగవంతుడి గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు, పురాణాల గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు వేరే స్టాండర్డ్స్ ఆఫ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీంట్లో ఉంటారు. కాబట్టి మనం ఏదైతే విగ్రహారాధన ఇవి చేస్తామో దాన్ని దైవభక్తి అనుకుంటాం. కాబట్టి ఆ రకంగా నాకు నమ్మకం లేదని చెప్పాడేమో ఆయన. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాజమౌళి గారు ఒక చిన్న మాట అన్నందుకు, ఆయన కేవలం నాకు దేవుడి మీద నమ్మకం లేదు అన్నాడు కానీ ఆయన ఎదుటి వాళ్ళ దేవుణ్ణి కించపరచలేదు, దేవుణ్ణి దూషించేలా మాట్లాడలేదు, లేదా ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా కూడా మాట్లాడలేదు. కానీ గోరంతలు కొండంతలుగా చేసేసి ఇది మన తిరగలు తిప్పే అనసూయలు తయారవుతారు అన్నట్టుగా దాని మీద విరుచుకుపడిపోతున్నారు ఇప్పుడు ఈ సోకాల్డ్ హిందుత్వవాదులందరూ కూడా, కుహనా హిందుత్వవాదులు. కానీ వాళ్ళంతా కూడా మరి గోమాంసం దొరికింది ఆ కోల్డ్ స్టోరేజ్లో, దాని మీద ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది ఇప్పుడు బలమైన వాదన, బలమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.